కూడా ఎన్నో మధురమైన పాటలు ఆమె నోటి వెంట మనకి వినిపిస్తూ ఉంటాయి. చాలా మధురంగా మాట్లాడే ప్రవస్తి ఆరాధ్య ఇప్పుడు ఆవేదనగా మాట్లాడుతూ ఉన్నారు. పాడుతా తీయగా ప్రతి తెలుగువారికి కూడా సుపరిచితమైన కార్యక్రమం అది. ప్రతి తెలుగువారి ఇంట టీవీ సెట్లలో సింగర్లు పాడుతూ ఉంటే అందరూ కూడా మైమరిచిపోయి వింటూ ఉంటారు. ఇప్పుడు చంద్రబోస్, కీరవాణి, సునీత ఈ కార్యక్రమంలో జడ్జెస్గా ఉన్నారు. చరణ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ హోస్ట్గా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో తనను అవమానకరంగా మాట్లాడేవారు, తనను వేధింపులకు గురి చేశారు అంటూ సింగర్ ప్రవస్తి ఆరాధ్యం అంటున్నారు. ప్రవస్తి ఆరాధ్య ఇప్పుడు మనతో ఉన్నారు, ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ప్రవస్తి ఆరాధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రవస్తి ఆరాధ్య గారు, మీరు రిలీజ్ చేసిన వీడియో చూసాం, ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం. చంద్రబోస్, కీరవాణి, సునీత ఇంత అవమానకరంగా నాతో మాట్లాడారు, నాతో ప్రవర్తించేవారు, వేధించేవారు అంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం. నిజమా మీరు చెప్తున్నది? అసలు ఏం జరిగింది పాడుతో తీయగాలో? ముందుగా అందరూ నేను ఎలిమినేట్ అయ్యాను కాబట్టి ఇదంతా బయటికి చెప్తున్నాను అనుకుంటున్నారు, కానీ అది కాదు. నేను ముందు కూడా కొన్ని షోస్ లో ఎలిమినేట్ అయ్యాను. అప్పుడు నేనేమి ఇలా వీడియో చేయలేదు. ఎందుకు చేస్తున్నానంటే అక్కడ అంత అన్యాయంగా ఎలిమినేట్ చేశారు కాబట్టే నేను చేస్తున్నాను, అంతేగాని ఊరికి ఎలిమినేట్ చేశారని కోపం మీద అయితే కాదు. అండ్ నేను చెప్పింది అంతా కూడా నిజమే. వీడియోలో నన్ను ఎలా ట్రీట్ చేశారో, ఎలా డిస్క్రిమినేట్ చేశారో, ఎలా బాడీ షేమింగ్ చేశారో అంతా కూడా నేను క్లియర్ గా చెప్పాను. సో ముందు ఆడియన్స్ టాలెంటెడ్ పర్సన్స్ ని దేవుళ్ళ చూడడం ఆపాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ టాలెంట్ ఎంత ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ ఎలా ఉందో దాన్ని బట్టి కూడా ట్రీట్ చేయాలి మనుషుల్ని. సో ముందు ఆడియన్స్ నేను చెప్పేదంతా కూడా నమ్మాలి. నేను ఎందుకంటే కెరియర్ ఆపేద్దాం అనే డెసిజన్కి వచ్చాక నేను ఇంత మాట్లాడుతున్నా కాబట్టి నేనైతే ఫాల్స్ అక్యూజేషన్స్ అయితే ఏం చేయట్లేదు. సో నేను చెప్పేదంతా నిజమే అని ముందు ఆడియన్స్ కి తెలియాలి. అంటే ఏం జరిగింది అసలు? మీరు మిమ్మల్ని అవమానించడం ఎప్పటి నుంచి మొదలైంది? సో ముందుగా ఆడిషన్ కి నేను వెళ్ళలేదు, బికాస్ నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆడిషన్ టైంకి నేను అస్సలు వెళ్ళలేకపోయాను. సో ఇంకా నేను ఉండిపోయాను, ఆడిషన్ కి వెళ్ళలేదు కదా, ఇంకెందుకని ఉండిపోతే వాళ్ళే కాల్ చేసి పిలిచారు నన్ను, ఇలా పార్టిసిపేట్ చేయండి అంటే సరే. పాడతాతీగా ఒక మంచి ప్రెస్టీజియస్ షో నేను ఉన్నప్పుడు ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు చాలా చాలా బాగుండింది. అదే ఒక ఎక్స్పెక్టేషన్ తో నేను మళ్ళీ సిల్వర్ జూబ్లీ అనే సిరీస్ కి వచ్చాను. కానీ వచ్చాక మాత్రం సాంగ్ సెలెక్షన్ లో కానీ జడ్జ్మెంట్ లో కానీ వీటన్నిటిలో కూడా చాలా అన్యాయాలు జరిగాయి. సాంగ్ సెలెక్షన్ నేను మాత్రం ఎన్ని ఇచ్చినా కూడా సాంగ్స్ వాళ్ళు వద్దు, ఇంకా కావాలని నా దగ్గర నుంచి చాలా సాంగ్స్ కలెక్ట్ చేశారు. కానీ వేరే వాళ్ళకి మాత్రం వాళ్ళు అడిగిన పాటలు వాళ్ళకి ఇచ్చారు, వచ్చిన పాటలే ఇచ్చారు వాళ్ళకి, ముందు పాడిన పాటలు. కానీ నాకు మాత్రం ఎందుకు అలా చేశారని అదొకటి నాకు బాధ అనిపించింది. అంటే ఎందుకు మిమ్మల్ని చేయటానికి మిగిలిన వాళ్ళని ప్రోత్సహించి మిమ్మల్ని అవమానించడానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? ఎలా అవమానించేవారు మిమ్మల్ని? అంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చండి. ఫస్ట్ రీజన్ ఒకటి, వేరే షోలో విన్నర్ అయ్యి ఇంకొక టీవీలోకి వస్తే కొంచెం వాళ్ళు ముందు నుంచి కూడా కింద చూపించాలనే ట్రై చేస్తారు, అది ఎందుకో నాకు తెలీదు. ఇంకొకటి ఏంటంటే జడ్జెస్ కి వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉండడం వల్ల, ప్రొడక్షన్ కి వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉండడం వల్ల వాళ్ళని హైప్ చేయడానికి నన్ను ఇలా చేశారని కూడా అనిపిస్తుంది. సో ఇవి రీజన్స్ అయి ఉండొచ్చు. అంటే అలా ఉంటుందా? అంత బయాస్డ్గా ఉంటుందా? డెఫినెట్లీ, బికాస్ కిరాణి సార్ అయిన నోట్తో నేను చెప్పారు ఇలాగా మెలోడీస్ సాంగ్స్ పాడిన వాళ్ళకి నేను వాళ్ళు ఎలా పాడినా కూడా వాళ్ళకి స్కోర్స్ వేసేస్తాను మంచిగా. సో ఇంకా అయిన కంపోజిషన్స్ పాడినా కూడా వాళ్ళకి స్కోర్స్ మంచిగా ఇచ్చేసారు. వాళ్ళ లిరిక్స్ మర్చిపోయినా, పిచ్చింగ్ లేకపోయినా కూడా వాళ్ళకి స్కోర్స్ ఇచ్చేసారు. అది అయిన నోట్తో అయినే చెప్పారు అక్కడ. సో మెలోడీ సాంగ్స్ అనేది వీళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ముందు నుంచి కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. నేను మాత్రం ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు మెలోడీ అనేదే రాలేదు. మీరు అడిగినా కూడా మీకు మెలోడీ సాంగ్స్ ఇచ్చేవారు కాదు. అంటే మీరు మెలోడీ బాగా పాడతారు చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, నెక్స్ట్ రౌండ్ లో చూసుకుందాం అని చెప్పి నాకు ఇవ్వలేదు. ఓకే, అంటే మీరు ఆల్రెడీ సూపర్ సింగర్ విజేతగా ఉన్నారు కాబట్టి మీరు మెలోడీస్ బాగా పాడతారు. సో మిమ్మల్ని ఇక్కడ తగ్గించాలన్న ఉద్దేశంతో ఇలా ప్రవర్తించేవారని అనుకుంటున్నారా? అవును, డెఫినెట్లీ అదే అనుకుంటున్నా. అంటే ఏమనివారు ఒక్కొక్కరు? మీరు ముగ్గురుపై ఆరోపణలు చేశారు, చంద్రబోస్, కీరవాణి, సునీత. మరి ఏ ఒక్కరు ఉంటాను కాదు, ముగ్గురు మీద కూడా మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఒక్కసారిగా నివ్వెరపై చూడాల్సి వస్తుంది. అంటే చంద్రబోస్ నుంచి ఏ విధమైన ఇబ్బంది కలిగేది మీకు ఒక్కొక్కరి నుంచి తీసుకుంటే?
ఫస్ట్ నేను సునీత గారి గురించి మాట్లాడాలి. Okay. బికాజ్ మీరు ఒక్కసారి అందరు ఆడియన్స్ కూడా ఒక్కసారి గమనిస్తే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా నేను ఎప్పుడైతే స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చానో అప్పటి నుంచి ఆవిడ ఒక కోపం విరక్తి వచ్చిన ఫేస్ పెట్టేవాళ్ళు నన్ను చూసి. అది చాలా మంది నన్ను అడిగారు కూడా ఇన్స్టాగ్రామ్ లో, వెల్ విషర్స్ కానీ యూట్యూబ్ లో కానీ కామెంట్స్ కూడా వచ్చాయి, ఎందుకు ఇలాగా ప్రవస్తి రాగానే ఎందుకు అలా ఫేస్ పెడుతున్నారు అని. అయినా నేను డిఫెండ్ చేశాను బికాజ్ నాకు అప్పటికి తెలియలేదు. నేనేదో వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారులే, అలా ఏం కాదు, ఆవిడ ఎందుకు అలా చేస్తారో అని నేను ముందు నుంచి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను అంతరామమయం పాడే ముందు సౌండ్ చెక్ కి నించున్నాను స్టేజ్ మీద, అప్పుడు నేను ఇన్ ఇయర్స్ పెట్టుకున్నానండి. సో ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను, ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంటుంది, ఆ మైక్ ఆన్ లో ఉంది, అది ఆవిడకి తెలీదు. సో నాకు అన్ని వినిపిస్తున్నాయి ఇన్ ఇయర్ లో. సో కరెక్ట్ పాడే ముందు ఆవిడ కీరవాణి గారికి నా మీద ఎక్కించడం జరిగింది, ఇలాగా తనకి హై పిచ్ రాదు అసలు, కానీ ఏదో మేనేజ్ చేసేస్తారు, మీరు గమనించండి, మీకు అర్థం అవ్వాలి, మీరు అది కామెంట్స్ లో చెప్పాలి అన్న వేలో ఆవిడ మాట్లాడారు. అదంతా కూడా నాకు వినిపించింది పాడే ముందు. సో అది వినిపించేది చాలా చాలా ఇంకా కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోయింది కరెక్ట్ పాడే ముందు. కానీ అయినా కూడా నేను అవేం పట్టించుకోకుండా నేను నా బెస్ట్ ఇచ్చాను. అంతరామమ్యంలో మేల్ సాంగ్ అయినా కూడా నేను నా బెస్ట్ ఇచ్చాను. కానీ ఆ పాయింట్ రాముడు ఎపిసోడ్ లో అండి 2 weeks బ్యాక్ రిలీజ్ అయింది, శ్రీరామనవమికి రిలీజ్ అయింది. అప్పుడు మీరు తీసుకున్న సాంగ్ ఏంటది? నేను అది యాక్చువల్లీ చాలా పాటలు ఇచ్చి వాళ్ళు వద్దు వద్దు అని రిజెక్ట్ చేశాక అంతరామమయం అనేది ఇచ్చాను. మేల్ సాంగ్ అయినా కూడా ఇంకా సాంగ్స్ లేవు అన్న టైంలో ఇచ్చాను అంతరామమయం. సో అదే సెలెక్ట్ చేశారు నాకు. ఏంటి అన్ని వద్దు వద్దు అంటానికి కారణం ఏంటి? తెలియదండి, రీజన్స్ చెప్పరు, అసలు రీజన్స్ చెప్పారు కానీ వద్దు అని మాత్రం చెప్తారు. ఓకే, మీరు అడగడానికి అవకాశం ఉంటుందా ఎందుకు ఈ సాంగ్ వద్దు అని? అడిగానండి, అంతే. మా పైన వాళ్ళు వద్దంటున్నారు, ప్రొడక్షన్ వద్దంటున్నారు, ఛానల్ వద్దంటున్నారు అని చెప్పేవాళ్ళు నాకు. సో ముందు ఈ పాట చాలా మంది పాడేశారంటే మరి అంతరామమ్యం కూడా చాలా మంది పాడారు, వేరే వాళ్ళు పాడిన కూడా చాలా మంది పాడున్నారు. సో నాకు అలాంటి రీజన్స్ ఇచ్చేవాళ్ళమాట, ఒక ప్రాపర్ రీజన్ లేకుండా. సో అంటే ఇప్పుడు షో స్టార్ట్ అవటానికి ముందు మామూలుగా పలకరింపులు ఉంటాయి కదా, కెమెరా స్టార్ట్ అవ్వక ముందు, అప్పుడు ఎలా ఉండేది అసలు వాతావరణం? అక్కడ ఫస్ట్ ఇలా ఇంట్రొడక్షన్ చేసేవాళ్ళు ఎస్పీ చరణ్ సార్. ఫస్ట్ ఎపిసోడ్ అయితే మా ఏవీస్ కూడా ప్లే చేశారు. నాది యాక్చువల్లీ రిలీజ్ అవ్వలేదు ఏవి అనేది, సో ఏదో కాపీ రైట్స్ ఇష్యూ వల్ల రిలీజ్ అవ్వలేదు పాట నాది. సో నాది ఏవి కూడా రిలీజ్ అవ్వలేదు, వేరే వాళ్ళ మోస్ట్లీ అందరివి రిలీజ్ అయ్యాయి. సో నా గురించి అసలు ప్రాపర్ ఇంట్రొడక్షన్ కూడా లేదు ఆడియన్స్ కి. అయితే ఇంట్రొడక్షన్ అంతా అయిపోయాక సౌండ్ చెక్ అనేది ఒకటి జరుగుతుందండి కరెక్ట్ పాడే ముందు. ఆ సౌండ్ చెక్ లో మేము చెక్ చేసుకుంటాం అన్నమాట ఇన్ ఇయర్ లో ఏవి వినిపించట్లేదు, ఏవి వినిపిస్తున్నాయని. సో అది చేసేటప్పుడు సునీత గారు ఏదైతే మాట్లాడారో అదంతా నాకు వినిపించింది ఇన్ ఇయర్ లో. చాలా చాలా బాగా అనిపించింది. అంటే మీకు హై పిచ్ లేదు, సరిగా పాడలేదు, మీరు పాడే ముందు అలా అనటం మీకు అదే పాడే ముందే ఎందుకు అలాగా అనేసుకోవడం నాకు అర్థం కాలేదు, ఆవిడ నాది ఎప్పుడు వినలేదు కూడా. సో అలా ఎలా చెప్పేశారని చాలా బాధ అనిపించింది. అండ్ ఎవరి రేంజ్ వాళ్ళకు ఉంటుంది సింగర్స్ లో. ఇప్పుడు శ్రేయా ఘోషల్ గారిని సునిధి చౌహాన్ గారిలో పాడమంటే అవ్వదు, ఆవిడని శ్రేయా ఘోషల్ పాడమంటే అవ్వదు. సో ఏ సింగర్ కి వాళ్ళ ఓన్ రేంజ్ ఉంటుంది, అది మనం క్రిటిసైజ్ చేయకూడదు. కానీ ఆవిడ అంత టాలెంటెడ్, అంత మంచి